మరి అలా అది నిజమేనామని మనం ఆలోచిస్తేనండి, కాదండి. దేవుడు ఉన్నాడు, ఈ లోకాన్ని కలిగించిన వాడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు. కనిపించకపోయినంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడము నిజంగా అవివేకమే అవుతుందండి. ఎందుకంటే గాలి కనిపిస్తలేదు కదా అని మనం ఊరుకోలేదు కదా. గాలి కనిపిస్తలేదని మనం లేదని నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అలాగే దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఈ ప్రపంచాన్ని కలిగించింది ఎవరు? ప్రతి వస్తువు ఎవరో ఒకరి చేత కలిగినప్పుడు, ఒక బండిని ఒక కంపెనీ తయారు చేస్తుంది, మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తుంది, దానంతట ఏది లేదు. మరి ఈ లోకాన్ని మాత్రము ఎవరు కలిగించారంటే దేవుడే కలిగించాడండి. ఆయన ఎవరు కలిగించక ఇది లేనప్పుడు ఆయన్నే కలిగించాడు. అందుకే దేవుడే మనల్ని కలిగించాడు. ఆ దేవుడు లేనని బ్రతకడం కూడా నేరమండి. ఎందుకంటే ఈరోజు మరి వాటర్ బాటిల్లో నీళ్లు మనం కొనుక్కోవాలంటే లీటర్ వాటర్ బాటిల్ ఒక 20 రూపాయలు అంటుంటారని. మరి మనం రోజు తాగుతున్న వాటర్ ఎంత అంటే 6 లీటర్లు అటని. మరి మనం వాడుకుంటున్నవి ఎంత? మనం ఒక సంవత్సరం మనం బ్రతికేదంటే 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికితే 70 సంవత్సరాల కాలంలో మనం వాడిన నీరు ఎంత అనంటే దానికి బిల్లు మనం చెల్లించగలమంటే చెల్లించలేమండి. ఒక్క నీరు గురించే చెప్తున్నాను. మరి మనం వాడుకుంటున్న ప్రతిదీ, సూర్యుని వాడుకుంటున్నాము, నీటిని వాడుకుంటున్నాము, గాలిని వాడుకుంటున్నాము, ఆహారాన్ని తింటున్నాము, ఎన్నిటినో అనుభవిస్తున్నామండి. ఆ దేవుని మర్చిపోవడము నేరం కాదా? ఆలోచించండి. వీటన్నిటికి మనం మూల్యం చెల్లించాలంటే మన చేతనవుతుందా చెప్పండి. మరి దేవుడే మనం దేవుని బిడ్డలం కనుక వీటన్నింటిని ఉచితంగా మనకి ఇచ్చాడండి. మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ముసలితనంలో చూడకపోతే అప్పుడు ఏమంటారో తెలుసా? నేను తినకపోయినా నీకు ఆహారం పెట్టానురా 3 పూటల, నేను మంచి బట్టలు వేసుకోకపోయినా నీకు మంచి బట్టలు ఇప్పించి చదువు ఇప్పించాను కదా. ఈ ముసలితనంలో మమ్మల్ని చూడట్లేదని తల్లిదండ్రులు వాపోతూ ఏడుస్తూ బాధపడుతూ, నువ్వు పుట్టలేకపోతే బాగుండే, ఇంత నేరం చేస్తున్నావు, ఇంత పాపం చేస్తున్నావు మా ఎడలా అంటారే. మరి 9 నెలలు మోసి దేవుడిచ్చిన వస్తువులు పెట్టి పెంచినందుకే తల్లిదండ్రులకు అంత బాధ ఉంటే, దేవుడే జీవితాన్ని ఇచ్చి, దేవుడే లోకాన్ని ఇచ్చి, దేవుడే ఈ లోకంలో నీ అవసరతలను తీరుస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటే నువ్వు కాదంటే అది నేరం కాదా, పాపం కాదా? ఆలోచించండి. ఇలా నేరం చేసిన మనల్ని, పాపం చేసిన మనము దైవలోకం దేవుని దగ్గరికి చేరలేకపోతున్నామని గ్రహించి 2025 సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలను తీసివేయడానికి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడండి. మరి పశువుల రక్తాలు మన పాపాలను తీసివేయలేవు గనక పరిశుద్ధుడైన క్రీస్తు యేసు రక్తమే మన పాప విమోచన చేయడానికి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని చిందించాడు, ధారపోశాడండి. ఆ రక్తంలో మన పాపాలను కడుక్కునగలిగితే మరలా దైవత్వాన్ని పొందిన మనము ఆ దేవదేవుని యొద్దకు, స్వర్గానికి, పరలోకానికి చేరిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మరణించిన ముందుకే మనకు అవకాశం మీరు ఉండగానే ఈ మాటలు వినే అవకాశం దేవుడు కలిగించాడు. మంచి నిర్ణయం తీసుకొని ఆ దేవదేవుని సన్నిధికి చేరాలని యేసుక్రీస్తు ఏర్పరిచిన ప్రేమ వాటిలో నడిచి ఎప్పటికి ఉండి ఆ స్వర్గలోకానికి చేరాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.